వెంటనే ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. హాయ్ అండి, హైదరాబాద్ టూర్లో మరొక మైల్ స్టోన్ లాగా మేము ఒక స్పాట్కి అయితే వచ్చేసాం. షీ ఈజ్ వెరీ ఫేమస్ విత్ ది ఫుడ్. ఓకేనా, షీ ఈజ్ నన్ అదర్ దాన్ కుమారి ఆంటీ. కుమారి ఆంటీ గురించి మనం మీడియాలో, సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో ఉంది కదా. సో మా మమ్మీ కూడా ఆర్డర్ చేశారు. హైదరాబాద్ టూర్ వెళ్ళినప్పుడు మనం కంపల్సరీగా కుమారి ఆంటీని మీట్ అవ్వాలి, కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళి అసలు ఆవిడ ఎలా ఉంది, ఏంటి, ఏం ఫుడ్ ఏంటని అన్ని అబ్జర్వేషన్ చేద్దాము అని చెప్పారు. సో అనుకోకుండా ప్లాన్ అలా కుదిరిపోయింది. సో ఆవిడ దగ్గరికి వెళ్ళాము, మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. సో మేమైతే వెజిటేరియన్ కాబట్టి సో వెజిటేరియన్ ట్రై చేసాం. మా ఫ్రెండ్స్ అందరూ నాన్ వెజిటేరియన్, వాళ్ళు నాన్ వెజ్ ట్రై చేశారు. చాలా అంటే చాలా బాగున్నాయి ఫుడ్, కానీ బాగా స్పైసీ అండి. ఫుడ్ కూడా బాగుంది, చాలా టేస్టీగానే ఉంది. ఆంటీ అయితే చాలా చాలా హడావుడిగా ఉంది. ఇక్కడైతే ఆవిడకి సిమిలర్గా 2-3 స్టాల్స్ కూడా ఉన్నాయి. బట్ కుమారి ఆంటీని రీచ్ అయిన తర్వాత ఆవిడ ఇచ్చిన ఫుడ్ కానీ, ఆవిడ కలపడం కానీ, ఆవిడైతే అస్సలు బిజీ అంటే బిజీ. ఎగ్జాక్ట్లీ మేము ఆఫ్టర్నూన్ 1 to 2 o'clock మధ్యలో వెళ్ళాము. చూడండి ఆంటీ ఎంత హడావిడి చేస్తున్నారు, ఎంత బిజీగా ఉన్నారో. బిజినెస్ అయితే చక్కగా బాగా రన్ అవుతుంది. క్రౌడ్ కూడా అలాగే ఉన్నారు. మల్టిపుల్ పర్సన్స్ అనేవి వాళ్ళు సప్లై చేస్తున్నారు. సో ఆ క్రౌడ్లో మేము ఎలాగైనా కానీ మేము కూడా ప్లేట్స్ తీసుకోవాలని చెప్పేసి మా ఫుడ్ ముందుకు అలా దూసుకుని వెళ్ళాము. సో కొన్ని ఆర్డర్ ఇచ్చాము, తీసుకున్నాం. స్పైసీ ఫుడ్గా ఉంది, పర్వాలేదు, ట్రై చేయొచ్చు. అందరూ ఒకసారి చూడండి. ఆవిడ ఓన్గా ప్రిపేర్ చేస్తుందంట. ఆవిడ స్టోరీస్లో మేము చూసాము, తనంతటా తానే ప్రిపేర్ చేస్తుంది ఫుడ్ అనేది. సో ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఫైనల్లీ మా మమ్మీ కుమారి ఆంటీని మీట్ అయ్యి హాయ్ అని పలకరించారు. ఆవిడ ఎక్కువ మాటలు మాట్లాడలేదు, ఎందుకంటే ఇది బిజినెస్ టైం కదా. సో బిజినెస్ టైంలో మేము కూడా ఆవిడని డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో నార్మల్గా పలకరించి వచ్చాము. సో వీడియో అయితే తీసుకున్నాం. ఆంటీ అయితే కలుపుతున్నారు ఆ చికెను, ఆ మటను, అసలు మామూలుగా లేదు. చూడండి ఎలా తిప్పుతుంది ఆవిడ. అదే ఫుడ్ అయితే చాలా అంటే చాలా స్పైసీగా ఉంది. తర్వాత అంతా వేడిగా అండి. వీళ్ళంతా డైలీ 50 kg బియ్యం దాకా వండుతారంట. సో అంత బాగా బిజినెస్ ఉంటుంది వీళ్ళది. 2010 ఆ టైంలో వీళ్ళు ఇక్కడికి వచ్చారు. వీళ్ళది బందర్ ప్రాపర్, యాక్చువల్లీ బందర్ నుండి ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం. సో అక్కడి నుండి వీళ్ళ హస్బెండ్ ప్రీవియస్గా ఆటో డ్రైవర్గా చేసేవాళ్ళంట. సో అది సక్సెస్ అవ్వగా సో ఈ ఫుడ్ బిజినెస్లోకి వచ్చారు. సో ఇక్కడైతే చాలా రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి చుట్టూతో ఐటీ ఎంప్లాయీసే ఉంటారండి. మోస్ట్ ప్రాబబ్లీ అందరూ ఐటీ ఎంప్లాయీసే వస్తారనమాట. ఇదిగోండి అక్కడ ఉన్నటువంటి కోహినూర్ రోడ్ అనమాట ఇది. సో నాలెడ్జ్ సిటీ, జేపీ మోర్గాన్స్, సో ఇలా మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. సత్వ నాలెడ్జ్ సిటీ అనమాట. ఇది ఆ రోడ్డే. సో మా ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. సో అలా ఆంటీ దగ్గర కొంచెం ఫుడ్ తినేసి, సో ఫుడ్ తిన్న తర్వాత వాకింగ్ చేయాలి కదా, అందుకని మేము అలా నాలెడ్జ్ సిటీ హబ్ ఇదంతా తిరిగాము. రోడ్స్ చాలా పీస్ఫుల్గా ఉంది. వెదర్ కండిషన్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. ఈ బిల్డింగ్స్ చూసి మా మమ్మీ కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేశారు. సో మన తెలుగు స్టేట్స్లోనే ఇది వన్ ఆఫ్ ది ఐటీ హబ్ కదా. సో టాప్ మోస్ట్ ఎప్పటి నుంచో చంద్రబాబు గారు నిర్మించారు.